హలో ఫ్రెండ్స్! తెలంగాణ విద్యార్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఓబీసీ విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం అప్లై చేయాలంటే తప్పనిసరిగా ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎలా అప్లై చేయాలి? ఎక్కడ తీసుకోవాలి? పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను చివరి వరకు చూడండి. అసలు వార్త ఏమిటి? తెలంగాణలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందే ఓబీసీ విద్యార్థులు మీ సేవ కేంద్రం ద్వారా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ లేకుండా స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫీజు, రీయింబర్స్‌మెంట్, హాస్టల్ అడ్మిషన్ చేయలేరు. అప్లికేషన్ ఫీజు సుమారు రూ. 45 ఓబీసీ సర్టిఫికేట్ తీసుకునే విధానం. స్టెప్ బై స్టెప్. స్టెప్ 1. అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. స్టెప్ 2. మీ సమీప మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లో ఓబీసీ కాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఇవ్వాలి. స్టెప్ 3. ఫీజు చెల్లించండి. సుమారు రూ. 45 చెల్లించి రసీదు తీసుకోండి. స్టెప్ 4. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయండి. మీ సేవా రసీదు మీద ఉన్న అప్లికేషన్ నంబర్ ద్వారా ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేయవచ్చు. స్టెప్ 5. సర్టిఫికేట్ డౌన్లోడ్. అప్రూవ్ అయిన తర్వాత మీ సేవా వెబ్సైట్ ద్వారా లేదా కేంద్రం వద్ద ప్రింట్ తీసుకోవచ్చు. ముఖ్య గమనిక: సర్టిఫికేట్ లేకుండా స్కాలర్‌షిప్ అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ముందుగా సర్టిఫికేట్ తీసుకుని తర్వాత అప్లై చేయండి. మరిన్ని ఉద్యోగ నవీకరణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.